మార్చి 3, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం. సాయంత్రం 6:13 నుంచి 6:47. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణమాసం శుక్లపక్షం. తిథి పౌర్ణమి. సాయంత్రం 5:07 వరకు. తదుపరి కృష్ణ పాడ్యమి. వారం మంగళవారం. నక్షత్రం మఘ. ఉదయం 7:31. తదుపరి పూర్వ ఫల్గుణి పుబ్బ. యోగం సుకర్మ. ఉదయం 10:25 నుంచి తదుపరి ధృతి. కరణం భవ. సాయంత్రం 5:07 బాలువ. రాత్రి తెల్లవారుజామున 4:54 తిరిగి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం శేషం ఉదయం 6:44 వరకు, తిరిగి రాత్రి 1:13 నుంచి 2:49. అభిజిత్ కాలం పగలు 11:56 నుంచి 12:43. వర్ధ్యం సాయంత్రం 3:34 నుంచి 5:18. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:34, తిరిగి రాత్రి 11:06 నుంచి 11:55. రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుంచి 4:46. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుంచి 1:48. యమగండం ఉదయం 9:22 నుంచి 10:51. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:24 నుంచి 8:46. సంగవకాలం 8:46 నుంచి 11:08. మధ్యాహ్న కాలం 11:08 నుంచి 1:30. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:53. ఆబ్దిక తిథి పాల్గొన పౌర్ణమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:15. ప్రదోషకాలం సాయంత్రం 6:15 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:55. నిషేధికాలం రాత్రి 11:55 నుంచి 12:43. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుంచి 5:35. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:24, సాయంత్రం 6:15 విజయవాడ. ఉదయం 6:33, సాయంత్రం 6:22 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి సింహం. మార్చి 3, 2026 మంగళవారం. రాశి ఫలితాలు. మేషం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. వృషభం. సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మిథునం. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలా కాలంగా పూర్తి కాని పనుల్ని పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కొస్తాయి. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సింహం. సోదరులతో స్థిరాస్తి వివాదాలుంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తుల. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృశ్చికం. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. ధనస్సు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్తులతో సమస్యలు వస్తాయి. బంధువర్గంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మకరం. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. గృహంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
అవసరానికి సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కుంభం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం, దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం, విద్యా విషయాల్లో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.